సో ఇదొచ్చేసి మన 11థ్ క్వెషను. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్‌హెరిటెన్స్? సో బేసికల్లీ ఇన్‌హెరిటెన్స్‌లో 5 టైప్స్ ఉంటాయి. వచ్చేసి సింగిల్ ఇన్‌హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్‌హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్‌హెరిటెన్స్, హైరార్కికల్ ఇన్‌హెరిటెన్స్ అండ్ హైబ్రిడ్ ఇన్‌హెరిటెన్స్. ఈ 5 టైప్స్ ఉంటాయి. ఇప్పుడు 5 టైప్స్‌లో ఒక్కో దాన్ని చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి సింగిల్ ఇన్‌హెరిటెన్స్. సింగిల్ ఇన్‌హెరిటెన్స్ అంటే ఏంటంటే, ఒక డిరైవ్డ్ క్లాస్ అనేది ఒక బేస్ క్లాస్ నుంచి దాని ప్రాపర్టీస్‌ని డిరైవ్ చేసుకోవడాన్ని సింగిల్ ఇన్‌హెరిటెన్స్ అంటాము. అంటే నథింగ్ బట్ ఎ డిరైవ్డ్ క్లాస్ ఈస్ డిరైవింగ్ ఇట్స్ ప్రాపర్టీస్ ఫ్రమ్ ఎ సింగిల్ బేస్ క్లాస్. అండ్ మల్టిపుల్ ఇన్‌హెరిటెన్స్ వచ్చేసి ఎ డిరైవ్డ్ క్లాస్ ఈస్ డిరైవింగ్ ఇట్స్ ప్రాపర్టీస్ ఫ్రమ్ మల్టిపుల్ బేస్ క్లాసెస్. ఇక్కడ వచ్చేసి ఒక డిరైవ్డ్ క్లాస్ అనేది 2 బేస్ క్లాసెస్ నుంచి తన ప్రాపర్టీస్‌ని డిరైవ్ చేసుకొని తనకు కావాల్సిన ప్రాపర్టీస్‌ని సో దీన్ని మల్టిపుల్ ఇన్‌హెరిటెన్స్ అంటాము. అండ్ మల్టీ లెవెల్ ఇన్‌హెరిటెన్స్ వచ్చేసి ఎ డిరైవ్డ్ క్లాస్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ఎ బేస్ క్లాస్ విచ్ ఈస్ ఫర్దర్ డిరైవ్డ్ ఫ్రమ్ అనదర్ బేస్ క్లాస్. అంటే ఈ సి అనే క్లాస్ బి నుంచి డిరైవ్ అయింది. ఈ బి అనే క్లాస్ ఫర్దర్‌గా ఏ నుంచి డిరైవ్ అయింది. సో దీన్ని మల్టీ లెవెల్ ఇన్‌హెరిటెన్స్ అంటాము. హైరార్కికల్ ఇన్‌హెరిటెన్స్ అంటే ఒక బేస్ క్లాస్‌కి 3, 4 చైల్డ్ క్లాసెస్ ఉంటే దాన్ని హైరార్కికల్ ఇన్‌హెరిటెన్స్ అంటాము. అలాగే హైబ్రిడ్ ఇన్‌హెరిటెన్స్ అంటే హైరార్కికల్ ఇన్‌హెరిటెన్స్ ప్లస్ మల్టిపుల్ ఇన్‌హెరిటెన్స్. ఇక్కడ హైరార్కికల్ అంటే ఏమో ఏ నుంచి బికి, సికి ప్రాపర్టీస్ షేర్ అవుతున్నాయి కాబట్టి దాన్ని హైరార్కికల్ ఇన్‌హెరిటెన్స్ అంటాం. అంటే ఒక బేస్ క్లాస్ నుంచి 2 చైల్డ్ క్లాసెస్ రావడము. ఇంకా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఒక క్లాసు 2 క్లాసెస్ నుంచి దాని ప్రాపర్టీస్‌ని డిరైవ్ చేసుకుంటే దాన్ని మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటాము. దీన్ని హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటాము. దీన్నే మనం డైమండ్ ప్రాబ్లమ్ అని కూడా అంటాము ఊప్స్‌లో. సో ఈ డైమండ్ ప్రాబ్లమ్‌ని మనం ఇంకా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోకి ఇంతే. థాంక్ యూ.